హలో అందరికీ. సో, ఈరోజైతే ఒక స్పెషల్ రెసిపీతో వచ్చేసానండి. స్పెషల్ ఎందుకన్నానంటే, మిల్ మేకర్‌తో బిర్యానీ చూపిస్తున్నాను. అది కూడా ఈజీ అండ్ యమ్మీ యమ్మీ వేలో. సో, చాలా టేస్టీగా ఉంటది. ట్రస్ట్ మీ. సో, ఫస్ట్ అయితే మీరు మిల్ మేకర్‌ని హాట్ వాటర్‌లో ఒక 15 మినిట్స్ సోక్ చేసుకొని, స్విస్ చేసి పక్కన పెట్టండి. దాని తర్వాత ఒక 3 ఆనియన్స్ అండ్ 2 టొమాటోస్ స్లైసెస్ కింద కట్ చేసుకొని, ఒక 2 పొటాటోస్‌ని కూడా పెద్ద పెద్ద సైజెస్ కింద కట్ చేసుకొని, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చిని కూడా తీసుకొని పెట్టుకోండి. అలానే హోల్ స్పైసెస్‌లో మన ఇలైచి, లవంగ, బే లీవ్స్, సాజీరా, జీరా అండ్ దాల్చిన చెక్క తీసుకొని పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ప్రెషర్ కుక్కర్ కావాలి. సో, ఒక 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్ అయితే తీసేసుకోండి. దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేయండి. ఘీ చాలా ఇంపార్టెంట్ అండి. వితౌట్ ఘీ బిర్యానీ అయితే అస్సలు బావుండదు. సో, ఘీ యాడ్ చేసిన తర్వాత హోల్ స్పైసెస్ వేసేసుకొని, అది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ గుర్తుపెట్టుకోండి, మనకి నార్మల్ కర్రీస్‌లో కాకుండా కర్రీస్‌లో ఎలా వేగుతాయో అలా కాకుండా మనకి బ్రౌన్ ఆనియన్స్ లాగా అవ్వాలి. సో, అప్పుడే టేస్టీ బావుంటది బిర్యానీ. సో, మనం బిర్యానీకి బ్రౌన్ ఆనియన్స్ వాడతాం కదా! అలా చేయాలనమాట. సో, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 60% అయితే నాకు బ్రౌన్ ఆనియన్స్ అయింది. సో, దాని తర్వాత నేను ఇందులో చిల్లీస్, కర్రీ లీవ్స్, మన కొత్తిమీర, అలానే పుదీనా ఇవన్నీ యాడ్ చేసి కట్ చేసుకున్న పొటాటోస్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. సో, పొటాటోస్ అనేది పెద్ద పెద్ద సైజెస్ కింద ఉంచండి. చిన్న చిన్న పీసెస్ కింద చేస్తే అది కుక్కర్ పెట్టగానే మనకి మిక్స్ అయిపోతది రైస్‌లో, మొత్తం కిచిడీలాగా అయిపోతది. సో, పెద్ద పెద్ద పీసెస్ ఉంచితేనే బావుంటది. దాని తర్వాత ఇందులో సరిపడా సాల్ట్, పసుపు వేసేసి అలానే ఒక 1, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఒక 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత టొమాటోస్ యాడ్ చేయండి. టొమాటోస్ ఏసి ఒక 1 మినిట్ అలా కలిపేసి 1 సెకండ్ దాని తర్వాత లిడ్ పెట్టేసి ఒక సిమ్‌లో 2 మినిట్స్ పక్కనుంచండి అది మగ్గేదాకా. సో, ఇదొక 2 మినిట్స్‌లో మగ్గిపోతది. టొమాటోస్ అనేది చాలా తొందరగా సాఫ్ట్ అయిపోతది కాబట్టి. సో, ట్రస్ట్ మీ గైస్, ఎంత టేస్టీగా ఉండేనంటే అంత టేస్టీగా ఉంటదిది. తప్పకుండా ట్రై చేయండి. సో, చూడండి 2 మినిట్స్‌కి నేను తీసిన తర్వాత ఇలా మంచిగా కుక్ అయింది కదా! ఇప్పుడు మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్‌ని యాడ్ చేసేసుకొని 1 మినిట్ దీన్ని ఆయిల్‌లో మంచిగా ఫ్రై చేసేసుకోండి. సో, 1 మినిట్ దీన్ని ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. సో, పిల్లలు తినాలి కాబట్టి నేను కొంచెం తక్కువ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఒక 1 టీ స్పూన్ అంతా ధనియా పౌడర్, 1 టీ స్పూన్ మన గరం మసాలా, అలానే బిర్యానీ మసాలా చాలా ఇంపార్టెంట్. సో, నేనైతే రూ. 5 ప్యాకెట్ మొత్తం వేసేసాను. దాని తర్వాత ఒక హాఫ్ చెక్క లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి. అలానే దాని తర్వాత ఒక 1/4 కప్ పెరుగు యాడ్ చేయండి. సో, పెరుగు కూడా చాలా ఇంపార్టెంట్ బిర్యానీలో. దాంతోటే ఎక్కువ ఫ్లేవర్ ఉంటది కదా! సో, పెరుగు యాడ్ చేసి దీన్ని మొత్తం ఒకసారి మంచి మిక్స్ ఇవ్వండి గైస్. సో, ఈ మసాలాలన్నీ మన పొటాటోకి, మిల్ మేకర్‌కి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకొని మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇందులో మన కాచి చల్లార్చిన పాలు. పాలు వేస్తే టేస్ట్ వేరేగా అయిపోతది. అది ఇది అని అనుకోకండి రైస్‌లో. చాలా అంటే చాలా చాలా బావుంటది మీ బిర్యానీ, ట్రస్ట్ మీ. సో, నేనైతే ఇక్కడ ఒక 1/4 కప్ దాకా పాలు తీసేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను. వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మీరు లిడ్ పెట్టేసి సిమ్‌లో ఒక 5-6 మినిట్స్ దీన్ని బాగా మగ్గనివ్వండి గైస్. సో, ఈ ఫ్లేవర్స్ అనేయి మొత్తం మన మిల్ మేకర్‌కి, పొటాటోస్‌కి లోపట్ల వెళ్ళి మంచిగా కుక్ అయిపోయి బాగా ఫ్లేవర్ ఒస్తది. నేను ఈ గ్యాప్‌లో అయితే ఒక 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో, రైస్ అనేది నేనైతే సన్న బియ్యం తీసుకున్నాను గైస్. సో, మీరు మీ ఇష్ట ప్రకారం బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. సో, ఇక్కడ చూసారు కదా! లిడ్ ఓపెన్ చేయగానే ఒకలాంటి అరోమా వచ్చింది కదా గైస్! అస్సలు నమ్మరు. ట్రస్ట్ మీ, ఎంత యమ్మీ టేస్ట్ స్మెల్ వచ్చుండే. సో, అది ఆయిల్ అంతా సెపరేట్ అయిపోయింది. అంటే మనకి ఈ మసాలా అంతా బాగా వేగిపోయిందని అర్థం. సో, ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్‌ని యాడ్ చేసేసుకోండి. సో, నేనైతే ఇక్కడ రైస్ ఎంత తీసుకున్నాను, వాటర్ క్వాంటిటీ ఏం చెప్పట్లేను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ రైస్ వాడతారు కాబట్టి. సో, మీ ఇంట్లో మీకే చాలా బాగా అందాజుగా ఉంటది ఎంత వాటర్ తీసుకోవాలనేది. సో, మీ అందాజుగా మీరైతే వేసుకోండి. నేనిక్కడ వాటర్ అండ్ రైస్ వేసుకున్న తర్వాత మంచి మిక్స్ ఇవ్వండి. మొత్తం మన మసాలాలన్నీ ఆ వాటర్‌లో మొత్తం పట్టాలి. అండ్ కలిపిన తర్వాత ఒకసారి వాటర్ టేస్ట్ చేయండి. సో, సాల్ట్ అన్నా ఏమన్నా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్‌లోనే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఏది తక్కువున్నా బిర్యానీ మళ్ళీ టేస్టీగా అనిపియదు. సో, నేనైతే అన్నీ సెట్ చేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే ఏపిచ్చాను. సో, మీరు మీ రైస్‌కి ఎన్ని విజిల్స్ ఏపిస్తారో దాని ప్రకారం సెట్ చేసుకొని చేయండి. సో, 3 విజిల్స్ ఏసిన తర్వాత నేను ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేస్తే వావ్! హెవెన్, హెవెన్ అంటే హెవెన్ గైస్. నిజంగా ఎంత మంచి అరోమా వచ్చిందంటే దీని ముందల నాన్ వెజ్ బిర్యానీలు కూడా ఫెయిల్ అనిపిచ్చాయి. అంత
బావుండే స్మెల్ అయితే. సో, దీన్ని ఏదో అలా కిచిడీలాగా మిక్స్ చేయకుండా జెంటల్‌గా మిక్స్ ఇవ్వండి పైకి, కిందకి. సో, హ్యాపీగా చాలా మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్స్‌తో బిర్యానీ అయితే యమ్మీగా అయింది గైస్. సో, మా హస్బెండ్‌కైతే నేను జనరల్‌గా మిర్చికా సాలన్ చేస్తారు కదా! సో, నేనైతే ఇక్కడ మిల్ మేకర్ సాలన్ చేసిచ్చాను. సో, తను అలా ఫస్ట్ బైట్ పెట్టుకోగానే మిల్ మేకర్ సాలన్ చాలా బావుందన్నాడు. సో, లెమన్ అలా స్క్వీజ్ చేసుకొని, మంచిగా ఒక ఆనియన్ తీసుకొని, అందులో రైస్ పెట్టి, మిల్ మేకర్ పెట్టుకొని తిన్నాడు. తన నోట్లో పెట్టుకోగానే వావ్! అని ఒక మాటొచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే మనం కష్టపడేదంతా మన హస్బెండ్, పిల్లలు బాగా తినాలనే కదా! సో, వాళ్ళు హ్యాపీగా తింటుంటే అదో సాటిస్ఫాక్షన్ యాస్ ఎ మదర్ అండ్ వైఫ్‌గా. సో, నా బుడ్డోనికి గూడా చాలా అంటే చాలా నచ్చింది బిర్యానీ. వాడికి స్పెషల్స్ అంటే చాలా ఇష్టం. మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా ఇలా? సో, మీరు నమ్మరు, మా బుడ్డదానికైతే చాలా అంటే చాలా సెలెక్టివ్ ఫుడ్ విషయంలో అస్సలు తినదు తొందరగా. కానీ ఈ బిర్యానీ స్మెల్‌కి తను ప్లేట్‌లో పెట్టగానే తనే తీసుకొని ఫస్ట్ టైమ్ తింటుంది. జనరల్‌గా తినదు. సో, నాకైతే చాలా నచ్చింది. మీకు ఇలానే నచ్చితే నా వీడియోస్ సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో